హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్న బొబ్బట్లు. నేతి బొబ్బట్లు చూసినాక ఎన్నతోటి చేసుకోండి. ఎన్న బొబ్బట్లు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయండి. ఈ పండుగకు ఉగాదికి ఇలా చేసుకోండి. ఇంటిల్లిపాతి ఎంజాయ్ చేస్తారు, అంత సూపర్ ఉంటాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి చేసి చూడండి. ఎలా చేసిందన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు, అంత సూపర్ ఉంటాయండి. కొబ్బరితో చేసిన ఎలా ఉన్నాయన్నది మీరు చేసుకొని కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ నేను ఒకటి పెద్ద గిన్నె పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. వేసుకొని అంత ఒక్కసారి కలుపుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అంటే ఒక పావు స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇంట్లో పాలవింది తీస్తాం కదా మీగడ, దాన్ని నేను అప్పటికప్పుడుకు దాన్ని అట్లా చేసుకొని తీసుకొని వేసుకుంటున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అవుతుంది, పెద్ద స్పూన్ తోటి అయితే. మనకు ఎంత పిండిలో పడుతుందో అంత అవసరం పట్టి వేసుకోండి. మీ పిండి తీసుకున్న పిండిని బట్టి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని చూడండి. మనకు పిండి ముద్ద వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ వేసి కలపకుండా పాలేసి కలుపుతున్నా మరింత టేస్ట్ కోసం. పాలని కొన్ని వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి. మన చపాతి పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకోండి. చూడండి, పిండి అంతా అట్లా కలుపుకోవాలి. మనకు పాలు ఎన్ని అయితే పడతాయో అన్నీ తేపకు కొన్ని వేసుకుంటా మనం పిండి కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకండి. చూడండి, నాకు ఒక టీ మగ్గు ఉంటుంది కదా, దానిని పట్టినాయండి నేను తీసుకున్న పిండికి. చూడండి, కొన్ని మిగిలినాయి కదా, ఆయన వేసుకుందాం. మనకు పిండి కొంచెం లూజుగా కావాలి కదా. బొబ్బట్టుకు మనకు పిండి లూజ్ ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది, ముదుగుగా వస్తుంది, 2 ఏళ్ళతో ఉంచేటట్టు ఉంటుందండి బొబ్బట్టు. మనం పిండిని కలుపుకున్నది బట్టే ఉంటుంది. పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకు బొబ్బట్టు అన్నది అంత మంచిగా వస్తుంది. చూడండి, పాలు పోసినాక అంతా పాలాన్ని నిమిడేటట్టు దాన్ని పిండిని అట్లా నొక్కుతూ కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటే పిండి అంతా కలిసిపోతుంది. ఇప్పుడు నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యితో ఇస్తాం, ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాక ఇస్తాం. నెయ్యి అంతా మనం పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి అంతా ఇనికేటట్టు పిండికి పెట్టేటట్టు బాగా కలపాలి. అప్పుడే మనకు అది చాలా మెత్తగా తయారవుతుంది పిండి. చూడండి, మనకు పిండి చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి. మనం ఎన్నేసి కలిపినాం కదా. ఇప్పుడు అట్లా కలుపుకున్నాక దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఏదన్నా ఒక క్యాప్ పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని నేను జీడిపప్పు, బాదాములు, కొన్ని కర్బూజా గింజలు, డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి. వేసుకున్నాక మనం ఇప్పుడు వీటిని వేపుకోవాలి దూరగా. వేపుకున్నాక ఇప్పుడు మనం కొబ్బరిని ఇస్తాం, మెదడు చేసుకోండి. నాకు ఇక్కడ 2 కప్పుల కొబ్బరి వచ్చింది. కొబ్బరిని నేను ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి 2 కలిపి మిక్స్ చేసుకున్నా. మీరు మొత్తం పచ్చి కొబ్బరితోటైనా ఎండు కొబ్బరితోటైనా చేసుకోవచ్చు. చూడండి, అట్లా దాన్ని మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలి. బాగా మాడగొట్టకండి. ఎర్ర కలర్ వచ్చేదాకా వేపుకొని దాని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనియాలి. చల్లారినాక ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ పట్టుకుందాం. ఇప్పుడు అందులోనే మనం వేపి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే బొబ్బట్టు చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, కొబ్బరి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి దాన్ని మనం మిక్సీ పట్టుకున్నాకనే ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వచ్చేసి 1 కప్పున్నర తీసుకోండి. మనకు 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్పున్నర బెల్లము, ఒక 4-5 ఇలాచీలు వేసి దాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. చూడండి అట్లా. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
తీసుకున్నాక ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్నది కొబ్బరి మిశ్రమం దాంట్లో వేసుకొని దాన్ని ఒక్క 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, 2 నిమిషాలు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు బెల్లంలో ఉన్న తేమ అన్నది ఇనకాలి. చూడండి, మనకు బెల్లం వేసినాం కదా, మనకు కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ గట్టిగా అవుతుంది. దాకా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. తొందరనే మనకు దగ్గరికి వస్తుందండి, ఎక్కువ టైం పట్టదు. చూడండి, అట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు ఒక ముద్దలాగా వస్తుంది చూడండి. అప్పుడు స్టవ్ ఆపుకోవాలి. చూడండి, అట్లా వస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. చూడండి, అట్లా ముద్ద చేస్తే మనకు ముద్ద అన్నది రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాకనే మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు గోధుమ పిండి మంచిగా నాని ఉంది కదా, ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మీ ఇష్టం, ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు, పెద్దగా కానీ చిన్నగా కానీ. చూడండి, నేనైతే అంత చేసుకుంటున్నా. వీటినన్నీ బాల్స్ అన్నీ మనకు ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకుంటే చేసుకోవడం ఈజీగా అవుతుంది. చూడండి, అన్నీ చేసుకున్నాక ఒక కప్పులోకి తీసుకొని ఇప్పుడు నేను అరిటాకులో చేస్తున్నా. అరిటాకు లేని వాళ్ళు పాంతింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ దాంట్లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ దేని విన్నైనా మనం బొబ్బట్టు చేసుకోవచ్చు. కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో పూర్ణ ముద్ద స్టఫింగ్ పెట్టేసి మనం ఇట్లా చేతనే చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత పతలొత్తుకొని మనం దాన్ని చక్కగా కాల్చుకోవాలి. చూడండి, అట్లా ఇప్పుడు అలా చేసుకున్నాక కొంచెం పెనానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. నెయ్యితోటి కాల్చుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ విన్నే కాల్చుకోండి, లేకపోతే మాడిపోతాయి. కొబ్బరితోటి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం కాల్చి తీసుకోవాలి. ఆ కలర్ వస్తే సరిపోయిద్ది. దాన్ని తీసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు కొబ్బరి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి మనం వేసుకుందాం. చూడండి, అది మంచి 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. కొంచెం మనం వేసినాక కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దాన్ని రెండో వైపుకు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకోండి, హైలో అసలు పెట్టద్దు. మీడియంలో పెట్టుకొని లోపు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటేనే 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, మనకు పొంగుతూ వస్తాయండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకు నచ్చుతాయి, అంత బాగుంటాయి. మిగతాయన్నీ మనం అలాగే చేసుకొని తీసుకోవాలి. పండుగ వస్తుంది కదా, తప్పక ఇలా ట్రై చేయండి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు నెయ్యితో కాకుండా ఇట్లా బొబ్బట్టు చేసి చూడండి, సూపర్ టేస్ట్తో ఉంటాయి. తప్పక ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి. ఎలా కుదిరింది అన్నది మీరు చేసుకొని కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి.